గుప్తా సార్ చాలా మందికి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చేప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాగానో లేకపోతే అప్పుడు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపుగా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు ఫస్ట్ తీసుకోవాలి? థింగ్ ఏంటంటే మనకు చెస్ట్ పెయిన్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లం డౌట్ వచ్చింది. ఫస్ట్ థింగ్ ఇలా నీ చెస్ట్ పొజిషన్లో కూర్చోవడం వల్ల హ్మ్. చెస్ట్కు చాలా రిలాక్స్ అయిపోతుంది. ఫస్ట్ ఓకే. థింగ్ ఇచ్చేయాలి. ఓకే. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఇమ్మీడియట్గా మా హాస్పిటల్లో డిఫరెంట్ ప్లేసెస్లో అల్లం ఉంటుంది. హ్మ్. ఇలా అల్లం తీసేసుకొని డైరెక్ట్గా పేషెంట్కి నోట్లో పెట్టేసేసేయాలి, తినేసేయాలా? తినమనాలే. ఓహ్! పెట్టేసేసి ఇమ్మీడియట్గా కండల్లోకి వెళ్ళి వాటర్ కారుతుంది. హ్మ్. సో దీనిలో నైట్రిక్ యాసిడ్ రిలీజ్ అయిపోతుంది. ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలీఫ్ అయిపోతుంది. ఓహ్! ఇమ్మీడియట్గా వెంటనే దగ్గరికి ఉన్న నియరెస్ట్ హాస్పిటల్కి హాస్పిటల్‌కి తీసుకోవడం వల్ల తీసుకెళ్ళొచ్చు. తీసుకోవచ్చు. అంటిల్ దే గో టు హాస్పిటల్ ఇది చాలా పనిచేస్తుంది. జస్ట్ ఇలా నమలడం వల్ల హ్మ్. ఇమ్మీడియట్గా మన కళ్ళలోకి వెళ్ళి నీరు కారుతుంది, నైట్రిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది, హ్మ్. మన పెయిన్ కూడా తగ్గుతుంది. అచ్చా! వెరీ ఓకే. ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ కాబట్టి హ్మ్. మా హాస్పిటల్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడ కావాల్సి అక్కడ అల్లం పెడతాం. సపోజ్ సంబడి గట్ ఎమర్జెన్సీ ఇమ్మీడియట్గా ఇవ్వచ్చు. ఓకే. ప్లస్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ బ్లాక్స్ వస్తున్నాయి. జనరల్గా హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే హ్మ్. హార్ట్లో బ్లాక్ వస్తుంది. హ్మ్. స్టెంట్ ఏమంటారు డాక్టర్ గారు. బ్లాక్ రాకుండా ఉండడానికి మేము చాలామంది పేషెంట్స్లో రీసెర్చ్ చేసాం. హార్ట్లో బ్లాక్స్ కరగడానికి హ్మ్. 3 జ్యూసెస్ చేస్తాను. ఒక వారమేమో కీరా జ్యూస్ తీసుకోవాలి 250 ml మార్నింగ్. ఓకే. ఒక వారమేమో సొరకాయ జ్యూస్ తీసుకోమంటున్నాం 250 ml. హ్మ్. ఒక వారమేమో బూడిద బూడిద గుమ్మడికాయ గుమ్మడికాయ. జ్యూస్ తీసుకో. అలా ఓకే. 6 వీక్స్ తీసుకోవడం వల్ల బ్లాక్స్ ఒక 30%, 40% తగ్గుతుంది. హ్మ్. ఈ హార్ట్ పేషెంట్స్‌కు ఆయాసము, చెస్ట్ పెయిన్ అవన్నీ తగ్గిపోతాయి. మనకు ప్రాబ్లమ్ లేకున్నా గానీ ఇవన్నీ వెజిటబుల్సే. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇవి ప్రాబ్లమ్ లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక 6 వీక్స్ తీసుకోమంటున్నాము. రోజు ఒకసారి 250 ml తీసుకోమంటున్నాము. ఒకసారి డాక్టర్స్ చెప్పారు, "నీకు చాలా బ్లాక్ ఉంది. స్టెంట్ ఏసేయాలి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది" అంటే ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఇంకా సస్పెక్ట్ అయిన వాళ్ళు రోజు 2 సార్లు కూడా ఇస్తున్నాం మేము. ఓకే. ఒట్టి జ్యూస్‌లో కావాల్సి తాగకుంటే కొంచెం పుదీనా ఏసేసుకోవచ్చు, కొంచెం అల్లం ఏసేసుకోవచ్చు, కొంచెం పుదీనా, అల్లము డిఫరెంట్ ఆమ్లా కూడా ఏసేసుకోవచ్చు. 250 ml ప్లస్ కర్రీ కూడా మొన్న ఒక పేషెంట్ వచ్చాడు. అతనికి డాక్టర్ గారు అన్నాడు, "మీకు స్టెంట్ ఏయాలన్నారు." అతనికేమో పేషెంట్‌కి ఇష్టం లేదు. అతనికి కండిషన్ బాలేదు స్టెంట్ ఏయడానికి, ఓల్డ్ పర్సన్. హ్మ్. అతనికి ఒక 3 డేస్ ఇదే ఇచ్చాం. వేరే ఫుడ్ లేదు ఇంకా. హ్మ్. అన్నము, పప్పు ఏం లేదు. ఉదయం ఏమో సూప్ జ్యూస్ ఇచ్చాము. మధ్యాహ్నం దీంతో కిచిడి చేసాము. నైట్ ఏమో సూప్ చేసాము. ఒక 3 డేస్ ఇదే ఒట్టి సొరకాయనే ఇచ్చాం. హుహు. దానివల్ల పేషెంట్‌కు ఒక 20-25% ఇంప్రూవ్‌మెంట్ అయితుంది. బ్రెత్‌లెస్‌నెస్ తగ్గుతుంది. ఆయాసం తగ్గుతుంది. మళ్ళీ వాళ్ళ డాక్టర్ దగ్గరికెళ్లారు. "పర్లేదు, నో ప్రాబ్లమ్. యూ కెన్ పోస్ట్‌పోన్ ద స్టెంట్" అని చెప్పాడు. సో, తను మన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. సో, ఓకే. ఇవన్నీ న్యాచురల్ ఫుడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు, రియాక్షన్ లేదు. ప్రతి ఒక్కరు ఒకటో వారము ఒకవేళ మీ ఇంట్లో సడన్‌గా సొరకాయ లేదనుకోండి, బూడిద గుమ్మడికాయ దేనితోనైనా స్టార్ట్ చేయండి. ఒక వారం ఇది తీసుకోవాలి బూడిద గుమ్మడికాయ, ఒక హ్మ్. వారేమో సొరకాయ, ఒక వారేమో కీరా తీసుకోండి. ప్లస్ దానిలో అల్లం ఒకటి. సో, తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు. మెయిన్‌గా ఇంపార్టెంట్ ట్రైగ్లిజరైడ్స్ చాలా మంది బాధపడుతుంటారు. హ్మ్. ఈ ట్రైగ్లిజరైడ్స్‌కు ఆ టాబ్లెట్స్ వాడుతుంటారు. టాబ్లెట్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్. ఆ ట్రైగ్లిజరైడ్స్‌కి ఇది వాడుతూ అవిసెల పొడి ఒక చెంచా ఉదయం, ఒక చెంచా సాయంత్రం తీసుకోవడం వల్ల కూడా ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది. ప్లస్ ఓకే. మేము ఇంకోటి ట్రైగ్లిజరైడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు గార్లిక్ ఇస్తాం. రోజు ఒక 3-4 గార్లిక్. డైరెక్ట్ గార్లిక్ తింటే కొంచెం మండుతుంది. మేమేం చేస్తాం, తవ్వలో కొంచెం రోస్ట్ చేస్తాం. కొద్దిగా రెడ్ చేస్తాం. హ్మ్. ఒక 4-5 గార్లిక్ ప్రతిరోజు లంచ్‌లో అది తిన్న తర్వాతనే ఫుడ్ ఇస్తాం. సో, ఆహా! మన ప్రేక్షకులు కూడా ఎవరికైతే డౌట్ ఉందో, ప్రాబ్లమ్ ఉందో, ఇంట్లో మీరు లంచ్ స్టార్ట్ చేయకముందు 3-4 గార్లిక్ కొంచెం రోస్ట్ చేసి రెడ్ అయిన తర్వాత తీసుకున్న తర్వాతనే మీరు ఫుడ్ తీసుకోండి. ఇది చాలా ఇంకా దీనివల్ల అలా చేయడం వల్ల అసిడిటీ రాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాదు. పచ్చి గార్లిక్ చాలామంది తినలేరు. హుహు. ట్రై చేయండి. కీప్ మీ హార్ట్ హెల్తీ ఉంచుకోండి. ప్లస్ చెప్పుడు లేకుండా వీలైనంత వరకు ఒక 10 నిమిషాలు నడవండి. మీకు అనేది బాడీ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.